ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో సత్యానంద్, విద్యానంద్, ధర్మానంద్, శివానంద్ అనే నలుగురు బ్రాహ్మణులు ఉండేవారు. వారు మంచి స్నేహితులుగా మారడానికి కలిసి పెరిగారు. సత్యానంద్, విద్యానంద్ మరియు ధర్మానంద్ చాలా తెలివైనవారు. కానీ శివానంద్ ఎక్కువ సమయం తింటూ, నిద్రిస్తూ గడిపేవాడు. అతన్ని అందరూ మూర్ఖుడిగా భావించేవారు. ఒకసారి గ్రామంలో కరువు వచ్చింది. పంటలన్నీ నాశనమయ్యాయి. నదులు, సరస్సులు ఎండిపోవడం ప్రారంభించాయి. గ్రామాల ప్రజలు ప్రాణాలను కాపాడుకునేందుకు ఇతర గ్రామాలకు వెళ్లడం ప్రారంభించారు. మేము కూడా త్వరగా వేరే ప్రదేశానికి మారాలి, లేకపోతే మనం కూడా చాలా మందిలాగే చనిపోతాము అన్నాడు సత్యానంద్. వారంతా అతనితో ఏకీభవించారు. అయితే శివానంద్ సంగతేంటి? అడిగాడు సత్యానంద్. అతను మనతో అవసరమా? అతనికి నైపుణ్యాలు లేదా అభ్యాసం లేవు. అతన్ని మాతో తీసుకెళ్లలేము అని ధర్మానంద్ సమాధానమిచ్చారు. అతను మాకు భారంగా ఉంటాడు. అతన్ని వదిలేయడం ఎలా? వాడు మన దగ్గరే పెరిగాడు అన్నాడు విద్యానంద్. మనం సంపాదించినది నలుగురికి సమానంగా పంచుకుంటాం. శివానంద్ను తమ వెంట తీసుకెళ్లేందుకు అందరూ అంగీకరించారు. కావాల్సిన వస్తువులన్నీ సర్దుకుని దగ్గర్లోని ఊరికి బయలుదేరారు. దారిలో ఒక అడవి దాటవలసి వచ్చింది. వారు అడవి గుండా వెళుతుండగా వారికి ఒక జంతువు ఎముకలు కనిపించాయి. వారు ఆసక్తిగా ఉన్నారు మరియు ఎముకలను నిశితంగా పరిశీలించడానికి ఆగిపోయారు. అవి సింహం ఎముకలు అన్నాడు విద్యానంద్. మిగిలిన వారు అంగీకరించారు. మన అభ్యాసాన్ని పరీక్షించడానికి ఇది ఒక గొప్ప అవకాశం అని సత్యానంద్ అన్నారు. నేను ఎముకలను కలిపి ఉంచగలను. చెబుతూ ఎముకలను కలిపి సింహం అస్థిపంజరాన్ని రూపొందించాడు. ధర్మానంద్ అన్నాడు, నేను దానిపై కండరాలు మరియు కణజాలం ఉంచగలను. వెంటనే ఒక నిర్జీవమైన సింహం వారి ముందు ఉంది. నేను ఆ శరీరానికి ప్రాణం పోయగలను అన్నాడు విద్యానంద్. కాని అతను కొనసాగించడానికి ముందు శివానంద్ అతన్ని ఆపడానికి దూకాడు. వద్దు, వద్దు, ఆ సింహానికి ప్రాణం పోస్తే అది మనందరినీ చంపేస్తుంది అని అరిచాడు.